రత్నం 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 ఎన్నాళ్ళకి కనిపించావు రత్నం. నీకోసం వెతకని ఊరు లేదు, వాడలేదు. పోనీలే, ఇప్పటికైనా కనిపించావు. రా, ఇంటికి పోదారా. నేను రత్నం, నీ భర్తని, రఘుపతిని. నన్నే మర్చిపోయావా? అమ్మా, నన్నే మర్చిపోయింది. మర్చిపోయింది. టింకు, టవల్ తడిచిపోయింది, ఇంకో టవలి. టింకు, ఫ్యాన్ ఆన్ చెయ్యి. టింకు, బీరువాలో ఉన్న బ్లూ శారీ తీసుకురా. హలో సుజాత గారు. హలో. ప్లీజ్ గెట్ ఇన్. పర్వాలేదు, నేను నడిచే వెళ్తాను. నేను మీ ఆఫీస్ వైపు వెళ్తున్నాను, రండి ప్లీజ్. థ్యాంక్స్. సుజాత గారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీరే. అవునండి, మీరు ఒప్పుకుంటే మీ వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడి. మురళి గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఒప్పుకున్నట్లేనండి? తొందరపడకండి. మనసులో మాట దాచుకోకుండా చెప్పిన మీ ధైర్యానికి చాలా థ్యాంక్స్. మురళి గారు, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు. ఏమిటి నా పరిస్థితి? చెప్పను, చెప్పకూడదు. నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత తప్పకుండా చెప్తాను. అయితే అప్పటి వరకు వెయిట్ చేస్తానండి. మురళి గారు, మీరు బాగా అడ్వాన్స్ అయిపోతున్నారు. తప్పండి. అది కాదండి, మా ఆఫీస్ దాటిపోతున్నారు. ఓ, ఐఎమ్ సారీ. వస్తానండి. అలాగే. మన ఎస్ఐ గారికి కాబోయే భార్య ఈ ఊళ్ళో ఉందే. ఎవరా పెళ్లి కాని పిల్ల? ఒరే బామ్మరిది, 208. ఎస్ సార్. నాకు తెలిసింది ముగ్గురురా. ఏంటి, మన ఎస్ఐ గారు ముగ్గురు అమ్మాయిలు మొగుడా? చిచ్చి, పెళ్లి కావాల్సిన నా ముగ్గురు అమ్మాయిల గురించే నాకు తెలుసు, కానీ మరో కన్నె పిల్ల సంగతి నాకు తెలియదు. నా బిడ్డల పెళ్లిళ్ళు. బావా, నా ప్రమోషను. బావా, నా ప్రమోషను. బావా, నా ప్రమోషను. బావా, నీ సుత్తాపుతావా లేదా? సుత్తెట్రా? నా గుండెల్లో బాధ చెప్పుకోవడం సుత్తెట్రా నీకు? సుత్తిన్నారా? రుద్రమ్మ తల్లి, పగలంతా పొల్ల మీద తిరుగుతావు, రేతులంతా ఇట్టా ఆలోచిస్తా కూర్చుంటావు. ఇట్టా అయితే నీ ఒళ్ళేమొద్దు కాస్త ఆలోచించావా అమ్మా? ఒళ్ళేమైపోయినా పర్వాలేదు, అప్పుడు బ్రతుకు ఏమైపోతుందా అన్నది ఆలోచన. నీ బతుక్కి అమ్మా బంగారం లాంటి బతుకు. ఊళ్ళ మీద పడి కొల్లగొట్టడం, ఈ రుద్రమ్మ పేరు వినగానే ప్రజలు వణికిపోవడం, ఎంత దోచుకొచ్చినా అయ్యో ఏనాడు తృప్తి పడకపోవడం, ఇవన్నీ చూస్తుంటే నా బ్రతుకు బంగారంలా లేదప్పుడు. ఈ భూమికే భారంగా ఉంది. అమ్మా రుద్రమ్మ తల్లి, ఇవన్నీ నీ కడుపులో ఉన్నాయా అమ్మా? చూడమ్మా, ఈ కాల్చున్న కట్టె ఒకప్పుడు శక్తి, కానీ ఇక్కడ మన కోసం తగలబడతాం. దీని తోటి చెట్టు అక్కడ పచ్చగా ఊగిపోతాం. దేని రాతదే అనుభవించాల్సిందేనమ్మా. మన చేతుల్లో ఏమీ లేదు తల్లి. అప్పుడు రుద్రమ్మను రమ్మను. వస్తాను దొరా. రామ్మా రా. ఏంది దొరా? అప్పుడు నేను రుద్రమ్మ పని మీద వెళ్తున్నాం, నువ్వు ఇక్కడ జాగ్రత్త. అట్లాగే దొరా. రుద్రమ్మ,
ఎగ్జాక్ట్లీ 2 o'clock. మల్లుధర కూడా వచ్చుంటాడు. ఫారెన్ పార్టీ కూడా షిప్ దిగి వస్తుంటారు. మీరంతా బయలుదేరండి. Oh, is here, huh? No, they might have come. అల్లే కరెక్ట్ గా వచ్చావు. అన్న ప్రకారం రావడం, అనుకున్న ప్రకారం చేయడం నాకు తల్లిదండ్రులతో సమానం పట్టినందరా. బాస్ బక్షి స్పీకింగ్. యా థర్డ్ నెంబర్ ప్లీజ్. X054. ఓకే Console. ఆల్ రైట్. He's Mr. Mallavara. Hello. And she's Rudramma. Hi. Come on, let us go. Come on. Mr. Dinkin, where is gold? Yeah. మీరు కూడా చూడండి. దోసుకోవడం దాచుకోవడమే గాని చూసుకోవడం అంటే పట్నం ధర. అదేదో నువ్వే చూసుకో. ఓకే. గోల్డ్ ఇస్ వెరీ గుడ్. మల్లుధర, నువ్వు కోరింది 3 కోట్లే. నేను 4 కోట్లకు బేరం చేశాను. మల్లుధర మాట అంటే మాటే. ఆ 5 కోట్లు నువ్వే తీసుకో. థ్యాంక్ యూ. మల్లుధర, ఎక్కడ నీ రత్నం? రుద్రమ్మ, కొండబండ లాంటి ఒంటికి కత్తిగాటో లెక్క. లేలే ఇదిగా ఇదిగో.
ఏంట్రా బామ్మర్ది 208 ఏంటా కంగారు? ప్రమోషన్ వచ్చింది. ఎవరికి? నీకే ఎస్ఐ ప్రమోషన్. నాకా? బావా 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 ప్రమోషన్ ప్రమోషన్ ఎస్ఐ ప్రమోషన్. ప్రమోషన్ నిజంగా రాలేదు బావా, మరి నేనే ఇచ్చాను. నువ్వు నాకు ప్రమోషన్ ఇచ్చేవాడుగా? అరే బామ్మర్ది 208 నిన్ను. ఆగాగు, నేను చెప్పేది విను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ సైజులో ఎస్ఐ డ్రెస్ కుట్టించాను. ఇవి నువ్వు వేసుకో. ఇంటికి వెళ్ళి నీకు ప్రమోషన్ వచ్చిందని అక్కతో చెబుతాను. ఇక నుంచి నీకు మంగళహారతులు ఉండవు ఇంటి దగ్గర. ఎలా ఉంది ఐడియా? బామ్మర్ది 208 నీ బుర్ర జర్రిపోతులా పరిగెడుతుందిరా. నీ హెల్ప్ కి చచ్చిన కడుపును పుడతాను. నా కడుపునొద్దు, నేను మగాణ్ణి. మీ అమ్మాయి కడుపున నా బిడ్డగా పుట్టు. ఏమిటి? నా బిడ్డ నీకు ఇవ్వాలా? లేకపోతే నో ప్రమోషన్. బామ్మర్ది చేతులకు పేడీలు వేసి చంప మీద కొట్టావురా. సరే కానీ తమ్ముడు, ఎంత మంచి కబురు తెచ్చావురా. ఈ ఊళ్ళో దేవుళ్ళందరూ ఒక్కసారిగా కరుణించారా? దేవుళ్ళు కాదక్క, నేను నేను అవును, నువ్వేగా ఈ కబురు తెచ్చింది. వారెక్కడా? వస్తున్నారు. అక్క, ఊళ్ళో పెద్దలంతా వచ్చిపడి బావని ఒకటే పొగడటం, దండలేయటం, నమస్కారాలు చేయడం. ఆ జనాన్ని తప్పించుకుని ముందు నేను వచ్చాను. బావ కూడా అదిగో వచ్చేస్తున్నాడు. గంగా అబ్బా, ఈ డ్రెస్ లో మీరు ఎంత టీవీగా ఉన్నారండి. బూట్లు ఇప్పవే. అబ్బా ఏమిటది? నీకు అసలు బుద్ధుందా? ఈ ఎస్ఐ పద్మనాభం బూట్లు నైస్ గా నాజూగ్గా షోక్గా విప్పాలి, లేకపోతే నిన్ను పెళ్ళాం పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తాను. అయ్యో, అంత మాట అనకండి. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి. మీరు చెప్పినట్టే వింటాను. ఓకే ఓకే. ఏమండి, మీకు జీప్ ఇస్తారు కదా? ఇస్తారు, కానీ బావే వద్దన్నాడు. అదేమిటండి, అమ్మాయిలు కాలేజీకి వెళ్ళటానికి, నేను మార్కెట్కి వెళ్ళటానికి కావాలి కదా. ఈ ఎస్ఐ పద్మనాభం ప్రెస్టేజ్ మంట కలపాలనుకున్నావా? నేనేమిటి, నా హోదా ఏమిటి? గవర్నమెంట్ వారి జీప్ వాడుకునేంత హీన స్థితిలో లేను నేను. నేనే ఒక కారు కొంటాను, ఆ కారులోనే పనులన్నీ జరుగుతాయి. సో ఇక నుంచి నువ్వు గడప దాటి అడుగు బయటకు వేయడానికి వీల్లేదు. పెడితే బయటపడుతుంది. ఏమిటా తమ్ముడు? అదే మన ఇంటి ప్రెస్టేజ్. అవును, ఈ ఎస్ఐ పద్మనాభం ప్రెస్టేజ్ నిలబడాలంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఓ లోపలికి పోయి వేడి వేడి కాఫీ పట్టరా. కాఫీ ఏమిటండి, స్వీట్ హాట్ కూడా పట్టుకొస్తాను. ఎలా ఉంది బామ్మర్ది మన పోజు? ఎక్కువైంది, ప్రెస్టేజ్ మరీ ఎక్కువైంది. ఈ పోజు ప్రెస్టేజ్లో పడి నా పెళ్లి మాట మర్చావో బావా తలిగిడతాం. అప్పా, మీ అక్క నాకు పెళ్ళామైతే నువ్వు నాకు మొగుడివిరా బామ్మర్ది, మొగుడివి. మెరుపులా వచ్చి పిడుగుల వాన కురిపించి తోక సుక్కలా ఇళ్ళింది ఇదా, ఈ ఆడదా? అవుతారా, అదే తిరుగులేరాడదంట. రుద్రమ్మ, అయ్యా, ఆ పట్నం దొర వాళ్ళు పట్టుకోకముందే నువ్వు దీన్ని పట్టి సంపాలి. ఎందుకంటే ఆ పట్నం దొరకు మన గొప్పతనం తెలియాలి. అలాగే అయ్యా.